పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు యొక్క సువిశేష పట్టణం మనం చూసినట్లయితే, ప్రభు చెప్పినటువంటి సువిశేషం నుంచి మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చక్కటి వాక్యం దేవుడు ఇస్తూ ఉన్నారండి. దాన్ని ఒకసారి మనం చూద్దాం. దీంట్లో చూసినట్లయితే 12వ వచనం ఏముందంటే, నేను మేము ప్రేమించినట్ల మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు. ప్రభు చెప్తూ ఉన్నారు, ఏ విధంగా అయితే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అదే విధంగా మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ఏ విధంగా అయితే యేసు ప్రభు నిన్ను ఎంత ప్రేమతో చూస్తూ ఉన్నాడో, అదే విధముగా నువ్వు కూడా, నేను కూడా వేరే ఇతరులను అదేవిధంగా ప్రేమించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇదియే నా ఆజ్ఞ. అయినా అది కోరుకోవడం లేకపోతే చెప్పడం, లేకపోతే చిన్నగా చెప్పడం కాదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ఆజ్ఞ, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ. తండ్రి దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. తండ్రి దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారండి? మోషే ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలు కాకుండా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ 10 ఆజ్ఞల తర్వాత వీరు ఏం చేస్తున్నారంటే, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఆ 10 ఆజ్ఞలు 500 కంటే ఎక్కువ ఆజ్ఞలుగా మార్చారు దాన్ని. ఇది చేయాలి, ఇది చేయకూడదు, కొన్ని ఇవి చేయాలి, అవి చేయకూడదని ఒక 500 కంటే ఎక్కువగానే వారు వాటి ఆజ్ఞలు పెంచారు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ కలిసి. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఈ 10 ఆజ్ఞలను కూడా 2 ఆజ్ఞలుగా మారుస్తూ ఉన్నాడు. 2 ఆజ్ఞల్లో వాటిని పెట్టేస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ఆ 2 ఆజ్ఞలు వాటిని పెట్టేస్తున్నాడు. ఒకటి, సర్వేశ్వరుని ఎక్కువగా ఆరాధించదు. అంటే సృష్టికర్తనే అందరికంటే ఎక్కువగా ఆరాధించాలి, అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. తర్వాత రెండవది ఏంటంటే, నీ వలే నీ పొరుగు వారిని, ఏ విధంగా అయితే నిన్ను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో అదేవిధంగా నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించాలి. ఇక్కడ కూడా యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, నేను ఏ విధంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నానో అదేవిధంగా నువ్వు ఎదుటి ఉన్నటువంటి వేరొక వ్యక్తిని, నీ పక్క వ్యక్తిని లేదా నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఇప్పుడు ఒకరినొకరు మనము ప్రేమించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఇది చెప్పడం కాదు, ఇది యేసు ప్రభు యొక్క ఆజ్ఞ. యేసు ప్రభు తన యొక్క శిష్యులందరికీ కూడా ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఎవరైతే యేసుప్రభుని అనుసరించాలనుకుంటున్నారో, యేసుప్రభు మీద ఆధారపడి జీవించాలనుకుంటున్నారో, యేసుప్రభుని తన రక్షకుడుగా స్వీకరిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడిచ్చే ఆజ్ఞ ఏమిటి అంటే, ఏ విధంగా అయితే యేసుప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో అదే విధంగా నువ్వు ఇతరులను ఒకరినొకరును ప్రేమించాలి అనేది యేసుప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ అన్నమాట. తర్వాత ఇంకేం చూసినట్లయితే, తన స్నేహితుని కొరకు ప్రాణము దారిపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవరు లేరు. ఒక 2 స్నేహితులు ఉన్నారనుకోండి, ఒక స్నేహితుని కోసం ఇంకొక వ్యక్తి చనిపోతే అంతకంటే ప్రేమ కలిగి ఉన్నవాడు ఎవడు లేడు అంటున్నాడు. అంటే ప్రేమ ఉంటేనే చివరికి ఈ వ్యక్తి కోసం అతను చనిపోతూ ఉంటాడు. చాలాసార్లు మనము చాలా స్టోరీస్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు పాత రోజుల్లో స్నేహం కోసం చనిపోయారని, స్నేహం కోసం ఉన్నాడని కథలు కూడా వింటూ ఉంటాం. సో అక్కడ ఏంటంటే, స్నేహం అంటే ఎంత గొప్పది అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి, ఉన్నటువంటి 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి తన స్నేహితుడి కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తూ ఉన్నాడు. అంతగా అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రాణంలాగా అతన్ని, ప్రాణం కంటే ఎక్కువగా ఆ వ్యక్తి ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, అతనికి ఎంత ప్రేమ ఉందో, అతను గొప్పవాడు కాబట్టి తన ప్రాణాన్ని అతను తన స్నేహితుడి కోసం ఇస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏమిటంటే, నిజమైన స్నేహితుడు ఎవరు నీకంటే యేసు ప్రభువే. ఎందుకంటే ఆయన మాత్రమే నీ కోసం ప్రాణాన్ని అర్పించారు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మన కోసం ఎవరు ఉన్నారు అంటే, యేసయ్య మాత్రమే నీ కోసం ప్రాణాన్ని అర్పించింది. మిగతా వాళ్ళందరూ ఉన్నారు, కానీ నీ కోసం నిజముగా నీ పాపాల నిమిత్తము, నీ దోషాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం, నా దోషాల నిమిత్తం ప్రాణం అర్పించింది ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే అది యేసయ్య మాత్రమే. పరిశుద్ధులైనటువంటి యేసయ్య రక్తము ద్వారా మాత్రమే నీ పాపాలు, మన పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. ఆయన రక్తము ద్వారా మాత్రమే, ఆయన ఆ శిలువ మరణం ద్వారా మాత్రమే. సో ఇక్కడ ఇంకొక దీంట్లో ఏం చెప్తున్నారంటే, నేను ఆజ్ఞాపించు వారిని పాటించినచో మీరును నా స్నేహితులవుదురు. అయితే యేసు ప్రభు నీ కోసము ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు.
యేసు ప్రభువుకి నువ్వు స్నేహితుడిగా అవ్వాలి అంటే ఏమి నీకు ఉండవలసిన క్వాలిటీస్ అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. యేసు ప్రభువునికి నువ్వు స్నేహితుడిగా మారాలి అంటే నీకు ఉండవలసిన మనకు ఉండవలసిన క్వాలిటీ ఏమిటి అంటే, మనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే, యేసు ప్రభువుని ప్రేమించడము అంటే యేసు ప్రభు యొక్క ఆజ్ఞను మనము పాటించాలి. యేసు ప్రభు స్నేహితుడిగా మారాలి అంటే, యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఉన్న కండిషన్ ఏంటంటే యేసు ప్రభుని ఆజ్ఞను నేను పాటించాలి. ఇప్పుడు దాంట్లో తర్వాత ఇంకోటి, మనము తన యజమానుడు ఏమి చేయనో దాసుడు ఎరుగడు, ఇక మీదట నేను దాసులను పిలవక స్నేహితులను పిలిచెదను. ఇక్కడ చాలా వండర్ఫుల్ అండి. ఇది మనం అర్థం చేసుకుంటే చాలా గొప్ప మీనింగ్ ఉన్నటువంటి విషయము. తన యజమానుడు ఏం చేస్తున్నాడో దాసుడు ఎరుగడు. ఇప్పుడు ఒక ఎక్కడైనా ఒక పెద్ద యజమాని ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే బిగ్ షాట్ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పనిచేసే వ్యక్తి, ఇంట్లో పనిచేసే వ్యక్తి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ప్లాన్ ఏమిటో ఆయనకు తెలుస్తుందా? ఆ యజమాని యొక్క ప్లాన్ ఏంటి అనేది పూర్తిగా ఆయనకు తెలియదు. ఎందుకని అంటే ఆయన ఆ పనివాడి యొక్క పని ఏమిటి అంటే ఈయనకి ఎప్పటికప్పుడు భోజనం వండి పెట్టడం, లేకపోతే ఇల్లు ఊడవడం, తుడవడం, క్లీన్గా ఉంచడం, లేకపోతే ఆయనకి సపరేట్ చేయడం వరకే ఈ యొక్క దాసుని యొక్క పని. కానీ ఇక్కడ స్నేహితుడు ఏమిటి అంటే స్నేహితుడు ఏంటంటే స్నేహితుడికి అన్నీ కూడా తెలుస్తాయి. యజమానితో చేసే పని అంతా కూడా తన స్నేహితుడు చెప్తాడు, కానీ దాసుడికి ఆయన చెప్పడు. తన ప్లాన్స్ కానీ అన్నీ కూడా చెప్పడు. కానీ ఇక్కడ ప్రభువు చక్కగా మనం చెప్తున్నాడు ఏంటంటే, నేను మేము దాసులని పిలవక స్నేహితులని పిలిచేదను. చాలా చక్కటి వాక్యం అండి. నాకు వ్యక్తిగతంగా ఈ వాక్యం అంటే చాలా ఇష్టం. 2-3 వాక్యాలు బైబిల్లో, చాలా వాక్యాలు ఉంటాయి, కానీ మనస్సుకు హత్తుకునేటువంటి వాక్యాలు, కొన్ని వాక్యాల్లో ఇదొకటి చాలా గొప్ప వాక్యం అండి. కొన్ని వాక్యాలు నాకు వ్యక్తిగతంగా హత్తుకునే, కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నది అంటే, ప్రభువే నా కాపరి, నాకే కొదువ లేదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అంటే ప్రభు నాకు కాపరిగా ఉన్నాడు, నాకు ఎటువంటి కొరత కానీ కొదువ కానీ ఉండదు, ప్రభు నాకు అన్నీ ఇస్తాడు అనేది. సో అలాంటి కొన్ని వాక్యాలు ఉంటాయి. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు, ప్రభు రాజ్యానికి అంతమే లేదు. ఆయన రాజ్యము కూడా ఎంతమంది ఏది కొట్టుకున్నా, ఎట్లా చేసినా, నువ్వు బాంబులే ఏదైనా చేయి, ప్రపంచం కొట్టుకుపోతున్నా కూడా ప్రభుని రాజ్యం అనేది ఎవరు కూడా దాన్ని నాశనం చేయలేరు. అది పెరుగుతూనే ఉంటుంది, కానీ అది ఎప్పుడు కూడా ఆగేది కాదు, యేసు ప్రభు రాజ్యం. ఇట్లా అలాంటి వాక్యాల్లో ఇంకొక నాకు నచ్చిన మంచి వాక్యం ఏమిటంటే, నేను మేము దాసులను పిలవక స్నేహితులని పిలిచేదను. ప్రభు ఇక్కడ మనల్ని, ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యం. నాకు ఎప్పుడూ చదువుతున్నప్పుడు నాకు చాలా నచ్చిన వాక్యం. యోహాను సువార్త 15:15లో ప్రభు చెబుతూ ఉన్నది. 15:15bలో సెకండ్ పార్ట్లో ఉంటుందన్నమాట. నేను నిన్ను స్నేహితులని పిలిచేదను. సో ప్రభు మనతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. ప్రభు నీతో స్నేహం చేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎట్లా స్నేహితులుగా ఎలా మారుతాము అంటే, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు యేసుప్రభు యొక్క స్నేహితులుగా మారుతూ ఉన్నాము. ఆయన స్నేహితులుగా మారుతుంటే, ప్రభుతో స్నేహం చేయడం అంటే ఎలా ఉండాలి? ప్రభుని ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఓకే. స్నేహం అంటే ఎలా ఉండాలి అంటే, స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అంటే మనం ఇంగ్లీష్లో ఫ్రెండ్షిప్ అంటాం. దాని ఫ్రెండ్షిప్ అంటే అది 2-way ప్రాసెస్ అండి. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు కూడా ఒక్క సైడ్ ఉండేది కాదు. ఫ్రెండ్షిప్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే అది ఇద్దరు మాట్లాడుకోవాలి, ఒక వ్యక్తి మాట్లాడుకుంటే సరిపోతుందా? ఫ్రెండ్స్ అంటే ఇద్దరు కూడా మాట్లాడుకోవాలి, అవునా కాదండి? దీని గురించి నేను బైబిల్ వాక్యం చదువుకొని ఎప్పుడో మేబీ చాలా సంవత్సరాల క్రితం ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ వాక్యం దగ్గర వచ్చినప్పుడు నాకు ఆగిపోయింది. అక్కడి నుంచి నాకు ముందుకు వెళ్ళలేదు అనమాట. నేను ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ ఉన్నాను చర్చిలో. సో ఆ చర్చిలో కూర్చొని బైబిల్ చదువుకుంటూ దీన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. అది నేను ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు ఒక కథ వచ్చింది. నా అంతటా ఓన్గా నాకు ఒక కథ వచ్చింది. ఏంటంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు కూడా ఈవినింగ్ 6 o'clock 7 o'clockకి ఇద్దరు కలుసుకుందాం అనుకున్నారు ఒక చోట, ఒక పార్క్ ఏరియాలో. సో ఆ పార్క్ ఏరియాలో కలుసుకుందాం అన్నప్పుడు ఒక వ్యక్తి స్నేహితుడు వచ్చి పార్కులో ఆల్రెడీ కూర్చున్నారు సార్. కూర్చున్నప్పుడు ఇంకొక స్నేహితుడు ఈవినింగ్ 6 o'clockకి పార్క్ దగ్గరికి వచ్చినప్పుడు మొదటి స్నేహితుడు వెయిట్ చేస్తున్నాడు ఇతని కోసం. ఎప్పుడో వచ్చాడు, ఇంకా ముందే వచ్చే ఉన్నాడు, కూర్చున్నాడు. ఇతను ఇంకా రాలేదు, లేటుగా వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే, వచ్చినటువంటి వ్యక్తి కూర్చున్న వ్యక్తితో కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాడు. ఆయనకున్నటువంటి స్టోరీ చెప్పాల్సిందంతా స్నేహితుడికి అన్నీ చెప్తున్నాడు.
అప్పుడు మొదట ఉన్నటువంటి వ్యక్తి ఈయనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, నాకు ఇక ఖాళీ లేదు, నేను ఓకే దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ, మళ్ళీ రేపు కలుద్దాం. సో అలా అని వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఇతను కూడా సరే ఓకే, ఈ రోజు నీకు ఖాళీ లేదు కదా, రేపు మాట్లాడదాం, సరే నేను రేపు నీతో మాట్లాడతాను. సో రేపు కూడా నెక్స్ట్ రోజు మళ్ళీ రేపు వచ్చింది. రేపు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, రేపు ఈవినింగ్ మళ్ళీ 6 o'clockకి మనోడు మెల్లగా 6:30కి అట్లా వస్తూ ఉన్నాడు సెకండ్ వ్యక్తి. ఫస్ట్ వ్యక్తి ఆల్రెడీ 6 o'clock అంటే 6 o'clock వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన రెడీగా వింటూ ఉన్నాడు. నా స్నేహితుడు వస్తాడు, నేను అతనితో ఈరోజు మాట్లాడాలి, నిన్న నాతో మాట్లాడాడు, నేను ఈరోజు మాట్లాడాలి. కానీ ఇతను ఏమంటున్నాడు, మళ్ళీ రెండో వ్యక్తి వస్తూ ఉన్నాడు. వచ్చి మరలా కూర్చొని అన్నీ ఈయనకి చెప్తూనే ఉన్నాడు. చెప్తున్నప్పుడు మొదటి వ్యక్తి ఏం మాట్లాడలేదు, ఎందుకంటే ఈయన ఆల్రెడీ చెప్తున్నాడు కాబట్టి వింటూ ఉన్నాడు. తర్వాత ఈయన చెప్పాలి అనుకున్న సమయంలో వెంటనే ఆ రెండో వ్యక్తి ఏమంటున్నాడు, సరే నాకు ఇప్పుడు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్ అని ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. సరే రేపు ఖచ్చితంగా రేపు మాట్లాడదాం అన్నాడు. సరే ఈయన ఓకే. మూడో రోజు కూడా చూస్తే మూడో రోజు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే టైంకి ఈవినింగ్ 6 o'clock అన్నప్పుడు 6:30 ఓకే, కొంచెం అటు ఇటుగా వచ్చాడు. ఆయన వచ్చి మరలా ఆయనకి స్టోరీ చెప్తూనే ఉన్నాడు, తనకు గురించి మొత్తం కూడా చెప్తున్నాడు. కానీ ఫస్ట్ వ్యక్తి మాట్లాడాలి అనుకుంటుంటే ఈ రెండో వ్యక్తి ఆయన్ని మాట్లాడనివ్వట్లేదు, ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు, ఏదైనా వింటూనే ఉన్నాడు అంతే. వింటూనే ఉన్నాడు. చివరికి ఆ రెండో వ్యక్తి మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే, నాకు టైం అయిపోయింది, ఉంటాను, బాయ్ బాయ్ టాటా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో ఇట్లా 3 రోజు అయిపోయింది, 4 రోజు అయిపోయింది. నేను దీని గురించి ఆలోచించాను అనమాట. ఏంటి ఇది నాకు మైండ్లో వచ్చింది అనమాట. దీని అర్థం ఏమిటని నేను అనుకుంటూ ఉంటుంటే నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, ఆ కూర్చున్న వ్యక్తి ఎవరూ కాదు, యేసుప్రభు అక్కడ కూర్చున్నాడు. ఈ వ్యక్తి వస్తూ ఉన్నాడు, ఇతనితో యేసుప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యేసుప్రభు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఫ్రెండ్షిప్ అంటే 2 way ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక సైడ్ నుంచే కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఒక వ్యక్తి మాట్లాడితేనే అది ఫ్రెండ్షిప్ అవ్వదు. అతను మాట్లాడాలి, ఫస్ట్ వ్యక్తి మాట్లాడాలి, వినాలి, సెకండ్ వ్యక్తి మాట్లాడాలి, ఫస్ట్ వ్యక్తి వినాలి, ఇద్దరూ మాట్లాడాలి, ఇద్దరు వినాలి. ఒక వ్యక్తే మాట్లాడుతూ ఒక వ్యక్తే వింటూ ఉంటే అది ఫ్రెండ్షిప్ అవ్వదు. కాబట్టి యేసుప్రభు అప్పుడు నాకు అలా అనుకుంటుంటే, ఏంటి ప్రభు దీని యొక్క అర్థం ఏంటి, నాకు ఇలా వస్తుంది, ఏంటి అర్థం అంటే, ఆయన ఏం చెప్తున్నారంటే, ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు కాదు, రెండో వ్యక్తి కూర్చున్నట్టు మొదటి వ్యక్తి ఎవరు అంటే, ఆ పార్కులో కూర్చున్నటువంటి వ్యక్తి నేనే ఆ విధంగా కూర్చున్నాను అన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది అనమాట. అంటే ప్రభు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, కానీ మనము ప్రభుని మాటను మనం వినటం లేదు. ఎప్పుడు కూడా మనం మన స్టోరీలే మనం ప్రభుకి చెప్తూ ఉన్నాము తప్ప, ప్రభు నీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు, ఆయన ఏం చెప్పాలనుకున్నది ఎప్పుడు కూడా మనము వినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనం ఎప్పుడు కూడా మనదే మనం చెప్తున్నాం. ఒకసారి నేను చర్చిలోకి వెళ్ళి ప్రార్థన, నేను మామూలుగా చర్చిలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత చూస్తున్నాను అనమాట. చూస్తూ ఉంటే అక్కడికి ఒక పాప వచ్చి ఏదో చిన్న పాప, ఏదో 5th or 6th క్లాస్ చదువుకున్న ఒక పాప అనుకుంటాను. చాలా కాలం క్రితం జరిగిన విషయం ఇది. నేను చర్చిలో ముందు కూర్చొని చూస్తున్నా, సప్రసాదం ముందు ఆ ఏరియాలో కూర్చొని నేను మామూలుగా అలా కూర్చున్నాను సైలెంట్గా. కూర్చుంటే ఆ పాప వచ్చి సీరియస్గా చాలా ప్రార్థన చేసి వెళ్ళింది. సో ఆ ప్రార్థనలో నేను కూడా చిన్న పిల్ల ఏదో ప్రార్థన చేసుకుంటే కొద్దిగా నేను కూడా కొంచెం పైకి చెప్తూ ఉంటే నాకు వినపడుతూ ఉంది. సో అందులో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ పాప ప్రభుని ఏదో అడుగుతుంది. మేబీ సైకిల్ అనుకుంటున్నాను, నాకు అలా అనిపించింది, సైకిల్ ఏదో కావాలని అడుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత మాట్లాడింది, చెప్పింది. వెంటనే పితా పుత్ర పవిత్ర ఆత్మ ఒక అరగంట సేపు గట్టిగా ప్రార్థన చేసింది. వెంటనే ఏం చేసిందంటే, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ అని చెప్పేసి వేసేసుకొని ఇంక వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈమె ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభుకి చెబుతూ ఉంది, కానీ ప్రభు యొక్క ఆన్సర్ అడగడం లేదు. ప్రభు నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనే దానికి వినడానికి సిద్ధంగా లేదు. సో అప్పుడు అది ఫ్రెండ్షిప్ అవ్వదు. దేవుడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు, కానీ అది 2 way ప్రాసెస్ కాదు, 1 way ప్రాసెస్. మనకున్నటువంటి మన క్రిస్టియన్స్లో ఉన్నటువంటి చాలామంది, మనము 90% మనం చేసేదంతా కూడా 1 way ప్రాసెస్. ఏంటంటే, మనం వస్తాము, మనకు అవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి కూడా, ఒక గొప్ప వ్యక్తి, మామూలు వ్యక్తి కూడా కాదు, ఒక గొప్ప వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి వెళ్ళినప్పుడు స్టీఫెన్, నాకు ప్రాబ్లం వస్తే నేను ఏం చేస్తానంటే, నేను చర్చ్ లోపలికి వెళ్తాను, వెళ్ళి సైలెంట్గా కూర్చుంటాను,
ప్రార్థన చేసుకుంటాను, నాకు అది సాల్వ్ అవుతుంది అని ఆయన చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. నేనేం చేయను, నేను ఎంత ప్రాబ్లం వస్తే నేను చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. అప్పుడు నేను నేను అన్నాను, ఫాదర్ సారీ, ఆ వ్యక్తి గురించి నేను చెప్పొద్దు, పైకి చెప్పకూడదు కాబట్టి, మరి సార్ మీరు రోజు వెళ్తారంటే, లేదు లేదు రోజు నేను అలా చేయను, కానీ నాకు ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్తాను అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, అంతే మీరు దేవుడు మనకు అంతగా ఇస్తున్నారు కదా, మరి అదే మీరు రోజు కూర్చుంటే ఎంత బాగుంటుందంటే, అంత టైం ఉండదు కదా, నీకు తెలియదు, నేను బిజీ. సో అంటే మనం జనరల్గా ఎలా ఉంటూ ఉన్నామంటే, మన యొక్క జీవితాల్లో కూడా ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. ఏంటంటే, మన అవసరం వచ్చినప్పుడు మాత్రమే నీ స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాం, మన కష్టం వచ్చినప్పుడు మాత్రమే స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాం, అప్పుడు మాత్రమే ఆయన ఏమైనా ఉంటే నాకేం చేస్తావో నువ్వు చెప్పు అని అడుగుతున్నావు. అంతేకాని ప్రతిరోజు నువ్వు వెళ్ళి స్నేహితుడితో నువ్వు మాట్లాడటం లేదు. ప్రతిరోజు వ్యక్తిగతంగా నువ్వు స్నేహితుడితో మాట్లాడాలని ప్రభు కోరుకున్నాడు. దేవుడు నీతో స్నేహం చేస్తున్నాడంటే దేవుడితో నువ్వు వ్యక్తిగతంగా రోజు మాట్లాడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతేగాని నీకు అవసరం వచ్చినప్పుడే ఆయనతో మాట్లాడాలని కాదు. స్నేహం అంటే అలా కాదు. స్నేహం అంటే కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఆనందం ఉన్నా, సంతోషం ఉన్నా ఎప్పుడు కూడా ఆయనతో స్నేహం చేయాలి. ప్రభుతో స్నేహం చేయడం అంటే అదే కదా. ప్రభుతో స్నేహం చేయడం అంటే ప్రభుతో ఎప్పుడు నువ్వు మాట్లాడాలి. అంతేకాని ఒకే ఒక రోజు మాట్లాడదాం, 2 రోజులు మాట్లాడడం, తర్వాత వదిలేసి మళ్ళీ వారం తర్వాత మాట్లాడాలి, అలా కాదు. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ప్రతిరోజు కూడా ఆయనతో నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడాలి, ఆయన చెప్పేది వినాలి. నువ్వు మనందరం కూడా ఆయన చెప్పేది మనము వినాలి. విన్నప్పుడు చాలా యొక్క దేవుడు నీతో నాకు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంటాడు. నేను ఒకసారి అంటే దీని గురించి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్, అందుకనే నేను చెప్తూ ఉన్నాను అనమాట. నేను ఒకసారి ఏం చేశానంటే, నేను చర్చిలో ఈ వాక్యం తర్వాత నాకు ఐ ఫీల్ సో మచ్ రిలాక్స్డ్ అనమాట. అది అసలు ఈ వాక్యం చాలా నాకు నచ్చే వాక్యం. దేవుడు నన్ను స్నేహితుడిగా చూస్తున్నాడు. యేసు ప్రభు నా స్నేహితుడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మోకరించాలి, లేకపోతే నేను అలా చేయాలనే అవసరం లేదు. నేను రిలాక్స్గా కూర్చుంటాను. ఎందుకు? యేసయ్య నా స్నేహితుడు కాబట్టి. నన్ను స్నేహితం చేసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మోకరించాల్సిన అవసరం లేదు. అంటే మోకరించాలి, ప్రార్థన చేయాలి. కానీ యేసు ప్రభు నా స్నేహితుడు కాబట్టి నేను చాలా రిలాక్స్గా ఆయన ముందు కూర్చోవచ్చు, ఆయనతో మాట్లాడచ్చు. నేను అలా కూర్చొని నేను ఆ విధంగా ఎప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. నేను అలా కూర్చొని మాట్లాడుతున్నాను ప్రభుతో. ప్రార్థన కూడా కాదు, ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని చేయడం కూడా కాదు, కళ్ళు ఓపెన్ చేసి నాకున్నటువంటి మనకెప్పుడు కూడా దేవుడి దగ్గర ఏముంటాయండి, జనరల్గా మనకు కంప్లైంట్స్ ఉంటాయి. మనకెప్పుడు కూడా ఎవరికైనా సరే నాకు తెలిసినంత వరకు జనరల్గా ఏం చేసేదంటే, మనం చర్చిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి దేవుని యొక్క సిలువ దగ్గర కానీ, లేకపోతే మందసం దగ్గర కానీ, ఇంకెక్కడైనా సరే మనం చూస్తూ ఏం చేస్తూ ఉంటాం అంటే, మనం కంప్లైంట్సే చెప్తూ ఉంటాం తప్ప ఇంకేమి మంచి విషయాలు చెప్పాం. సో నేను కూడా అలాగా కూర్చొని నా చర్చిలో వెళ్ళి ఒక్కడనే కూర్చొని కంప్లైంట్స్ చెప్తూ ఉన్నా. నాకు ఇది ఏంటి, నాకు ఈ బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, ఏంటి ప్రభువా, అదేంటి ఇదేంటి అని ఒక అరగంట పైన నేను చెప్పాల్సిందని చెప్పా. ఎట్ ది ఎండ్ నేను ప్రభు చెప్పాడు కదా నీ స్నేహితుడని, సరే నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా, సరే నేను ఇంతసేపు నువ్వు 1/2 hour నుంచి ఏదో చెప్తున్నా, నా స్టోరీ, నా బాధ అని చెప్తున్నా, నువ్వు వింటున్నావు. సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు చెప్పు, నేను ఎంతో చెప్తున్నాను. సరే నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే, నీకు నాతో ఏమైనా మాట్లాడాలి అనిపిస్తే నేను కళ్ళు మూసుకుంటా తండ్రి, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటే నువ్వు నాకు చెప్పు తండ్రి అని నేను చిన్నగా మనసులో అనుకున్నాను అనమాట. అనుకొని నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నా, నువ్వు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు ప్రభు అని ఆ మనసులో కూడా కాదు, పైకే ఇట్లానే మనం ఎట్లా అయితే నువ్వు ఫ్రెండ్ అంటున్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా మాట్లాడాలి నీతో, నేను డైరెక్ట్గా మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టు నేను చెప్తున్నా. అది నాదిలో ఉన్న ఎన్ని నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నాలో ఉన్నటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను డైరెక్ట్గా అలా గట్టిగా చెప్తాం. చర్చిలో ఎవరు ఉండరు కాబట్టి ఎవరు లేని టైంలో గట్టిగా మాట్లాడుకుంటాం. ఎవరైనా నాకు అనవసరం, నాకు ఉండాల్సి నేను ప్రభువుకి చెప్పుకుంటా, సరే అని నేను మాట్లాడుకుంటూ ఉన్నాను. మాట్లాడుకుంటూ ఒక్కడనే ఉన్నప్పుడు జనరల్గా మనం అది ఇంట్లో అయినా చేసుకోవచ్చు అట్లా అనుకోండి. సో ఆ విధంగా అనుకున్న తర్వాత కళ్ళు మూసుకొని నువ్వేమన్నా మాట్లాడాలంటే నాతో మాట్లాడు ప్రభువా అని కళ్ళు మూసుకున్నానండి. కళ్ళు మూసుకుంటే నాకు వెంటనే ఏం కనపడిందంటే, కొన్ని రోజ్ ఫ్లవర్స్ కనపడ్డాయి, గులాబీ పూలు. మా ఇంట్లో ఉన్న గులాబీ పూలు నాకు కనిపించాయి అనమాట. నాకు అప్పుడు అనిపించింది, మా ఇంట్లో గులాబీ పూలు నాకు ఎందుకు కనపడ్డాయి అంటే, మా ఇంట్లో ఎక్కువ గార్డెన్ ఉండేది అప్పట్లో, ఒక అరౌండ్ 15-20 years బ్యాక్ అనమాట. గార్డెన్ ఎక్కువగా ఉండేది మా ఇంట్లో. ఆ గార్డెన్లో ఎక్కువ కూడా గులాబీ పువ్వులు బాగా పూసాయి. మా అమ్మగారు కానీ వాళ్ళంతా కూడా గులాబీ చెట్లను బాగా పెంచేవాళ్ళు. గులాబీ పూలు పూసాయి అనమాట. ఆ గులాబీ పూలు నేను ఏం చేస్తూ ఉండేవాడు అంటే, ఎప్పుడు కూడా పూసిన తర్వాత వాటిని కట్ చేసుకొని చక్కగా చర్చికి తీసుకువెళ్ళి
అక్కడ ఉన్నటువంటి బ్రదర్కి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టర్కి కానీ, లేకపోతే ఏమైనా స్కూల్ పిల్లలకు కానీ ఇస్తూ ఉంటే వాళ్ళు చక్కగా దాన్ని డెకరేట్ చేసేవాళ్ళు. ఆల్టర్ మీద అక్కడ మందసం దగ్గర కానీ అక్కడ ఆల్టర్ దగ్గర డెకరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో కానీ నేను ఈ తర్వాత ఏమైందంటే నేను దాన్ని ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదంటే మనం బాగా ప్రార్థన ఎక్కువైపోయింది. మనకి పూలు కోసుకెళ్ళేంత టైం కూడా లేదు. అప్పుడు నాకు నాకు అది చూసినప్పుడు దేవుడు నాకు గుర్తు చేశాడు ఏంటంటే, ఆ పూలు నాకు అలా కనిపించినప్పుడు నాకు ఏమో అర్థమైంది అంటే, ఇదిగో నువ్వు ఇంత చెప్తున్నావు కదా, నాకు తేవాల్సిన నువ్వు రోజు రెగ్యులర్గా తెచ్చేటటువంటి పూలు నాకు నువ్వు తీసుకొని రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది, సారీ సారీ మై లార్డ్, తండ్రి యేసయ్యా నీకు సారీ తండ్రి, నేను తేవాలనుకున్నది నేను తేవట్లేదు, నేను తెస్తా తండ్రి అని నేను మరలా రెగ్యులర్గా ఆ పూలు మళ్ళీ యేసుప్రభువు తేవడం జరిగిందనమాట. అంటే దేవుడికి ఏంటంటే యేసయ్య స్నేహితుడు అంటే పెద్ద పెద్ద విషయాలు కాదండి. యేసుప్రభు చిన్న చిన్న విషయాలు కూడా నీ గురించి నా గురించి ఆలోచిస్తాడు. చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తాడు. నీకేం కావాలి, ఇప్పుడు మనకి మత్తయి సువార్త 6:33 ఉంటుంది కదా, నీకేం కావాలి అనేది ప్రభుకి మొత్తం తెలుసు. నీకు నీకు ఈ స్పెట్స్ బాగాలేవా, లేకపోతే స్పెట్స్ ఇరిగిపోయా, లేకపోతే ఇంకా నీకు షర్ట్స్ లేవా, లేకపోతే ఏది లేదు నీకు, నీ లైఫ్లో ఏది లేదు అన్నీ ప్రభుకు తెలుసు. ప్రభుకు తెలియకుండా ఏది లేదనమండి. ప్రభుకు తెలియకుండా నీకు ఏది లేదు. అన్నీ ప్రభుకు తెలుసు. ప్రభు అన్నీ నీకు ఇస్తాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 6:33లో 6:36 6:33లో ఉంటుంది. మత్తయి సువార్త 6 1 సెకండ్ మత్తయి సువార్త 6 తీస్తున్నాను. మత్తయి సువార్త 6:33 36లో ఉంటుంది. మీకు ఏమి కావాలో నాకన్నీ కూడా నేను అన్ని మత్తయి సువార్త 6:33 వీటిని అన్నిటినీ 31 చూద్దాం. కావున ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీనిని అన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందున్న మీ తండ్రి మీ అవసరములెల్లా గుర్తించును. పరలోకం ఉన్న తండ్రి నీ అవసరము నా అవసరం అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన తెలియకుండా నీకేం కావాలి, నీకు ఉద్యోగం లేదా, లేకపోతే నాకు ఉద్యోగం లేదా, లేకపోతే నాకు అదవ్వలేదా ఇదవ్వలేదా, లేకపోతే ఇంకా ఫైనాన్షియల్గా నాకు 4 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది, అన్నీ ఆయనకు తెలుసు. నీకు అప్పున్న సంగతి, నాకు అప్పున్న సంగతి, ఉన్నటువంటి బాధలు కష్టాలన్నీ ఎవరికి తెలుసు అండి? మనకంటే ఎక్కువగా మన ప్రభుకి మన గురించి తెలుసు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే పరలోకం ఉన్న ప్రభుకి అన్నీ తెలుసు. మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకుడు, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించను. ఎప్పుడైతే మొదటగా ఆయన్ని మనం ప్రభుని వెతుకుతామో అటు తర్వాత అవన్నీ కూడా యేసయ్య నీకు నాకు మనకందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రభు మనకెప్పుడు కూడా అన్నీ ఇచ్చే దేవుడు మన దేవుడు. అన్నీ ఇచ్చే దేవుడు మన దేవుడు. మనకు అన్నీ కూడా ఆయన సమకూర్చేవాడు మన ప్రభు. కాబట్టి ఇక్కడ మనము ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనం ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయన అన్నీ కూడా మనకు దయచేస్తూ ఉంటాడు. ఎలాంటి స్నేహం చేయాలి అంటే ఆయనకి 2 వే ప్రాసెస్ ఉండాలి. ఎప్పుడు మనమే మాట్లాడడం కాదు, ప్రభు ఏం మాట్లాడుతున్నాడో అది మనం విన్నప్పుడు దేవుడి ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉంటాం. ఒకసారి నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు సార్. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయనతో నేను మాట్లాడినప్పుడు నేను చెప్పాను అనమాట. ఆయన నాతో వచ్చి, నేను ఇది నాకేమి అనిపించట్లేదు, ప్రార్థనలో నాకేమీ రోజు చర్చికి వస్తున్నాను కానీ నాకు ఆ యొక్క ఫీల్ నాకు రావట్లేదు అన్నాడు. నేను అన్నాను, మీరు ఒక పని చేయండి సార్, మీరు రోజు ప్రార్థనకు వస్తున్నారు, పొద్దున్నే వచ్చి దివ్యబలి విందులో పాల్గొంటున్నారు కదా, పాల్గొన్న తర్వాత మీరు కొద్దిసేపు ఉండి నిశ్శబ్దంగా ఉండి సైలెంట్గా ఉండండి, ఏమొద్దు, జస్ట్ నాతో మాట్లాడు ప్రభు అని అనండి, అప్పుడు చూడండి సార్ అన్నాను. అంటే ఆయన చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ నేను కలిసిన తర్వాత సార్ ఎలా ఉంది అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, స్టీఫెన్ నువ్వు చెప్పావే, నాకు చెప్పిన తర్వాత నేను కూర్చొని అలా చేసుకున్నాను, నాకు చాలా చక్కగా అనిపించింది, నాకు చాలా ఏంటంటే చాలా శక్తి వచ్చినట్లుగా ఉంది, చాలా చాలా రకాలైనటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. అంటే అప్పుడు ఏంటంటే నేను చెప్పింది, ప్రభువు మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మూగవాడైనటువంటి దేవుడు కాదండి. మన దేవుడు యేసయ్య ఎవరు అంటే యేసయ్య మాట్లాడేటువంటి దేవుడు. నీతో నాతో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడతాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభుని ప్రేమిస్తావో, ప్రభుని మీద ఆధారపడతావో, ప్రభునితో స్నేహం చేస్తావో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతాడు. కానీ చేయాల్సింది ఏంటంటే నేను ఆయనకి టైం ఇవ్వాలి. టైం ఇస్తేనే ఆయన మాట్లాడగలడు. టైం ఇవ్వకుండా ఆయన
ఏమీ కూడా మాట్లాడలేడు. కాబట్టి ప్రభుతో స్నేహం చేయడం మనం నేర్చుకోవాలి. స్నేహితులతో స్నేహం చేయడం అనేది ఎంతవరకు కొంతవరకే ఉంటుంది. కానీ ప్రభుని స్నేహము శాశ్వతమైనటువంటి స్నేహము. నీతో స్నేహం చేస్తున్నాడు. ఎలాంటి స్నేహం అంటే నీ తల్లి గర్భంలో రాకముందే నిన్ను ప్రేమతో పేరుతో పిలిచేటువంటి దేవుడు నిన్ను ప్రేమతో నీతో స్నేహం చేస్తూ ఉన్నాడు. నీతో పాటు ఉంటూ ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీతో పాటు ఉంటూ ఉన్నాడు. నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు కదా. తర్వాత ఆయన నువ్వు పుట్టిన తర్వాత నువ్వు 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు నీతో ఆయన ఉంటూ ఉన్నాడు. నిన్ను కాపాడుతూ ఉంటూ ఉన్నాడు. తర్వాత ఆయన నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత యూత్‌లో ఉన్నప్పుడు నీతో ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. తర్వాత నీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆయన ప్రభు నీతో ఉంటూ ఉన్నాడు. తర్వాత ఇంకా నేను ముసలివాడినయ్యేటప్పుడు కూడా ప్రభు మనతో ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మనం చనిపోయేటప్పుడు కూడా ప్రభు మనతోనే ఉంటూ ఉన్నాడు. ఇంకా ప్రభు కోరుకునేది ఏమిటంటే చనిపోయిన తర్వాత కూడా నీతో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మన స్నేహితుల ప్రేమ ఎంతకాలం ఉంటుందండి? పర్సనల్‌గా మన స్నేహితులు అంటే 10థ్‌లో ఉన్న స్నేహితులు ఇంటర్‌లో ఉండరు. ఇంటర్‌లో ఉన్న స్నేహితులు డిగ్రీలో ఉండరు. డిగ్రీలో ఉన్న స్నేహితులు పీజీలో ఉండరు. ఈ ఈ అన్నిట్లో ఉన్న స్నేహితులు చివరికొచ్చేప్పటికి జాబ్‌లో ఉండరు. జాబ్‌లో ఉన్న స్నేహితులు తర్వాత జాబ్‌లో కూడా ఒక 2 సంవత్సరాలు ఒక చోట చేస్తాం. 2 సంవత్సరాల తర్వాత వేరే చోటకి వెళ్తా ఉంటాం. అక్కడ ఉన్న స్నేహితులు ఇంకొక చోట ఉంటారు. కాబట్టి కానీ నీ నిజమైన స్నేహితుడు ఎప్పుడు నీతో ఉండే స్నేహితుడు ఒక్కలే ఉన్నారండి. అది ఎవరు అంటే యేసయ్య మాత్రమే. నీ నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఆయన మాత్రమే. నీ కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయన మాత్రమే. ఆయన ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు ఏంటంటే యోహాను 15:15 గుర్తుపెట్టుకోవాలి మనం. యోహాను 15:15 నేను నిన్ను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ప్రభువు నాతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. ప్రభువు నన్ను అడిగేది ఏమిటంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. తర్వాత వాటి కోసం ఆయనకి టైం ఇవ్వాలి. ప్రభుకి టైం ఇవ్వాలి. దేనికి? మనం మాట్లాడడానికి, ఆయన మాట్లాడేదాన్ని వినటానికి. అప్పుడు టైం ఇచ్చినప్పుడు దానిలో గొప్ప కార్యాలు చూస్తూ ఉంటాం అనమాట. ఒకసారి ఇంకా కొద్దిగా నాకు కొన్ని ఇంకా వస్తూ ఉందన్నమాట స్నేహితుల గురించి అన్నప్పుడు. ఒకసారి నేను ఏం చేశానంటేనండి, మన ఒక చర్చికి వెళ్ళాను. ఎక్కడ చర్చి అంటే గుణదల చర్చి. గుణదల చర్చిలో నేను అప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉండేవాడిని. విజయవాడ గుణదల చర్చిలో నేను చర్చికి వెళ్ళాను సార్. చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో నేను వెళ్ళి వ్యక్తిగతంగా పర్సనల్గా కూర్చొని అలా వ్యక్తిగతంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. సైలెంట్గా కూర్చున్నాను. ప్రార్థన అనే పెద్ద వాక్యం కాదు కానీ నిశ్శబ్దంగా కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకోవడం, కాసేపు సైలెంట్గా కూర్చొని చేస్తూ ఉంటే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడని నా దగ్గరకు వచ్చి నన్ను పలకరిస్తూ ఉన్నాడు. పలకరించి ఏమంటున్నాడంటే, స్టీఫెన్ గారు ఇట్లా నాకు ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి అన్నాడు. సరే ఒకసారి మనం ప్రార్థన చేద్దాం భయ్యా, ఒకసారి బ్రదర్ ప్రార్థన చేద్దాం అని చెప్పేసి అతని కోసం నేను 1 నిమిషం ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి సరే ఒకసారి చేద్దామని చేసిన తర్వాత కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన ఒక వ్యక్తి, అతను సంథింగ్ సరే అతను ఏదో కొంచెం ప్రార్థన చేస్తే నేనేం చేశానంటే ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు నాకు ఒకటి కనిపించింది. ఏంటంటే అట్లా ఆయనకి ఒక మంచి కూర ఉంది. ఒక మంచిగా వంటలు ఉండేటువంటి కూర ఉంది. ఒక చికెన్ కానీ మటన్ కానీ ఒక నాన్ వెజ్ కూర ఉంది. అదంతా కూడా చాలా చక్కగా వండారు. అందులో అన్నీ ఉన్నాయి. దాంట్లో ఏమంటారంటే పైన వేస్తారు కదా, ఏమంటారు కొత్తిమీర లేకపోతే గార్నిష్ చేస్తూ ఉంటారు కదా, పైన అందంగా ఉండటం కోసం అన్నీ ఉన్నాయి. సో నేను అనుకున్నాను చాలా చక్కగా ఇది వంట కనబడుతుంది ఏంటి అని అనుకున్నాను. అలా కళ్ళు మూసుకొని నేను అలా అనుకుంటుంటే అతను ఏం చెప్పాడంటే ఆయనకున్న ప్రాబ్లమ్ స్నేహితుల గురించి చెప్పాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు. చెప్తే నేను ఏమన్నానంటే, దీని అర్థం ఏంటి యేసయ్య, నాకు అర్థం కావట్లేదు, దీని అర్థం ఏమిటి అని నేను అనుకుంటున్నాను అనమాట. అనుకుంటే అతను నాకు అప్పుడు ఒక ఇన్సైట్ ఏమొచ్చిందంటే, ఆ యొక్క గిన్నెలో ఆయన యొక్క కూరలో ఉప్పు లేదండి. ఆ కూరలో ఏం లేదంటే ఉప్పు లేదు, అన్నీ ఉన్నాయి. అందులో కొత్తిమీర ఉంది, ఇంకా కరివేపాకులు ఉన్నాయి, లేకపోతే ఇంకా చాలా చాలా అన్ని రకాల ఏదైతే మసాలాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, ఉప్పు మాత్రం లేదు. అప్పుడు దీని అర్థం ఏంటి ప్రభు అంటే, యేసయ్య చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క పర్సన్కి అందరూ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అంతా ఉన్నారు, కానీ ఆయనలో ఉప్పు లేదు. నేను లేను, అందరూ ఉన్నారు. ఉప్పు లేకుండా కూరకి ఏమన్నా వాల్యూ ఉంటుందా?
చెప్తే ఒకసారి మనం ఆలోచిస్తే మనకు ఉప్పు ఉంది సార్. ఉప్పు ఉన్న కూరలో ఉప్పు లేకపోతే ఆ కూరకి ఏమైనా రుచి ఉంటుందా? ఆ కూర దేనికి పనికిరాదు. దేనికి కూడా పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే ఉప్పు లేదు కాబట్టి మనం ఎవరు కూడా దాన్ని తినలేవు. ఒక విధంగా చెప్పాలంటే అంటే మనం అనారోగ్యాల వారి గురించి మనం మాట్లాడకూడదు. మామూలుగా చూసినట్లయితే ఆ కూర మనకు ఎందుకు కూడా పనికిరాదు. పారేయడానికి తప్ప ఎవరు కూడా దాన్ని పిల్లలకి పెట్టినా కూడా ఎవరు తినరు. ఎందుకంటే దానిలో రుచి లేదు. ఈ యొక్క ఏమంటారు, కొత్తిమీర కానీ ఇంకా పైనటువంటి గార్నిష్ చేసేకి అవసరం కూరకి. కానీ ముఖ్యమైనది అవసరం ఏమిటి అంటే ఈ యొక్క ఉప్పు అనేది ముఖ్యమైన అవసరం. నేను అక్కడ బైబిల్లో ఉంటుంది, నేను భూమికి ఉప్పు వలె ఉన్నాను అంటాడు ప్రభు. ప్రభు నీ జీవితంలో ఉప్పుగా ఉండాలి, నా జీవితంలో ఉప్పుగా ఉండాలి. ప్రభు లేకుండా నువ్వు ఎన్ని మసాలాలు ఉన్నా మన జీవితంలో ఆ కూరకు వాల్యూ లేదు. నా జీవితంలో ప్రభు లేడు, ఎంతమంది ఉన్నా, ఎంతమంది స్నేహితులున్నా, ఎన్ని లక్షలున్నా, కోట్లున్నా నా జీవితము ఎందుకు ఉపయోగం లేదు. కానీ ప్రభు ఉంటే ఎవరున్నా లేకపోయినా, స్నేహితులు అవసరం లేదని అనట్లేదు, కానీ దానికంటే ముఖ్యమైన స్నేహితుడు ఎవరు అంటే యేసయ్య మాత్రమే. కాబట్టి ఈరోజు మనము చూసుకోవాల్సింది ఏమిటంటే యేసయ్యతో స్నేహం చేయడం కోసం మనము ప్రయత్నం చేయాలి. యేసయ్యతో స్నేహం చేయడం అంటే రెండే విషయాలు, రెండే పెద్దగా యేసు ప్రభు మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసి లేకపోతే బాగా మనల్ని బలవంతంగా చేసేది కాదు. రెండే సింపుల్ థింగ్స్ ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించడము, 10 ఆజ్ఞలు. తర్వాత ఏమంటే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించడము. ఎట్లా అయితే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అదేవిధంగా ఇతరులను నేను ప్రేమించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ 2 చేయాలి. తర్వాత ఇంకా ఏం చేయాలండి? ఇంకా మనం చూసినట్లయితే ఇంకో విషయం ఏంటంటే ప్రభుతో స్నేహం చేయాలి. స్నేహం చేయడం అంటే ప్రభుతో మాట్లాడాలి. ప్రభుతో మాట్లాడడం ఒకటే కాదు, ప్రభు మాటని మనము వినాలి. విన్నప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదము లభిస్తూ ఉంది. అప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలామంది అంటూ ఉంటారు, సార్ మరి అన్న నీతో మరి నువ్వు అంటున్నావు కదా యేసు ప్రభు మాట్లాడతాడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. అవును, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడు? చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఒకసారి అంటే ఇంకా చెప్తాను సార్, మరి టైం అయినా పర్వాలేదు, ఇంక వినేవాళ్ళు వింటారు, లేకపోతే దాని దేవుడి చిత్తం. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అంటున్నాడు అన్నమాట. ఆయన క్రైస్తవుడు కాదు, వేరొక వ్యక్తి. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. మధ్యలో ఆయన్ని యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నాతో అంటున్నాడు అనమాట, స్టీఫెన్ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకేం చేయట్లేదు, నేను ఇంకా రాను, చర్చి మానేస్తాను అన్నాడు. నా దగ్గరకు వచ్చి చర్చికి రావడం నేను మానేస్తాను. నేను అన్నాను, భయ్యా మీరు ఒక పని చేయండి అన్నా. ఏం చేయమంటావు చెప్పు, నువ్వు చెప్పు చేస్తాను అన్నాడు. సరే మీరు ఒక రోజు పొద్దున, రేపు ఉంది కదా, రేపు కానీ ఎల్లుండి కానీ పొద్దున్నే చర్చికి వెళ్ళిపోండి అన్నాను. చర్చికి వెళ్ళిపోయి మీరు యేసు ప్రభుతో మాట్లాడండి. ఏమంటే ఎవరితో మాట్లాడొద్దు, ఒక చిన్న ఫ్యాన్ వేసుకొని కూర్చోండి, చర్చిలో వైపు యేసుప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. సిలువ వైపు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి సప్రసాదం కానీ లేకపోతే మందసం వైపు కానీ చూస్తూ అలా కూర్చొని ఒకటే ఆడండి, యేసయ్య నువ్వు దేవుడు కాబట్టి, నువ్వు మాట్లాడేవాడు అంటున్నారు కాబట్టి నాతో మాట్లాడండి, అంతే, ఇంకేం వద్దు, నువ్వు మాట్లాడండి. మీ పొద్దున్న 6ంటికి వెళ్ళిపోండి. 6ంటికి వెళ్ళిపోతారా, ఒక అరగంట అటు ఇటుగా 6ంటికి ప్రార్థన ఉంటుంది, 6-6:30కి ప్రార్థనకి వెళ్ళండి అని చెప్పి నేనప్పుడు అతను, ఇది ఎక్కడ జరిగిందంటే ఇది ఒక ఊరు, గుడివాడ అనే ఊర్లో జరిగిందంట, మా ఊర్లో. సో ఆ ఊర్లో అతను ఏం చేశాడంటే పొద్దున్నే వెళ్ళిపోయాడు, ప్రార్థనకి వెళ్ళాడు అనమాట. అమెరికన్ హాస్పిటల్ అనే చర్చి దగ్గర, అక్కడ చర్చి ఉంది, మన చర్చి ఉన్నప్పుడు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి 1 టౌన్ చర్చికి వెళ్ళి ప్రార్థన పొద్దున్నే ఇది అంతా కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ నాకు కనపడ్డాడు. ఆయన కనపడినప్పుడు నేను మళ్ళీ అడిగితే చెప్పాడు అనమాట, ఏం జరిగింది సార్ అంటే, నువ్వు చెప్పినట్టుగా నేను చర్చికి వెళ్ళాను, చర్చికి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి 6-6:30కి వెళ్ళిపోయి కూర్చున్నాను. మధ్యలో ఆకలైంది, బయటకు వచ్చి టిఫిన్ చేశాను. మళ్ళీ మధ్యలో ఆకలైంది, మధ్యాహ్నం వచ్చి భోజనం చేశాను. ఒకటే ఆయన పొద్దున్న సాయంత్రం వరకు ఏం చెప్తున్నాడంటే, నాతో మాట్లాడు, ఇంకేం అడలా, నాతో మాట్లాడు, నువ్వు దేవుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే నాతో మాట్లాడు. ఇదే నేను అడిగింది, నేను చెప్పింది అతనికి అదే, నువ్వు ఇదే అడుగు, ఇంకేం వద్దు, నువ్వు యేసు ప్రభుని నాతో మాట్లాడు, యేసయ్య నాతో మాట్లాడు అన్నప్పుడు ఈయన ఈ విధంగా అడుగుతూ ఉన్నాడట. అడుగుతూ ఉంటే ఈయనకి చాలా హెల్త్ ఇష్యూ ఉందన్నమాట, చాలా హెల్త్ ఇష్యూ ఉంది. ఆయన నిల్చోలేడు, సరే నడవలేడు, ఉండలేడు అనమాట. చాలా హెల్త్ ఇష్యూ ఉండి ఆయన చాలా బాధపడుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రభుని అడుగుంతే, ప్రార్థన కూడా పదం వాడలేదు కాదు, నువ్వు ప్రభుని అడుగుతూ ఉండు. నువ్వు అప్పుడు లాస్ట్ ఇక 4:30, 5:30 అవుతుంది సాయంత్రం. పొద్దున 6ంటికి వచ్చాడు, 6 దగ్గర 11-12 గంటలు అవుతుంది. మోర్ దెన్ 10 hours అవుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన లెగిసి
వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నాడు. లేచి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఏం జరుగుతుందంటే ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకుందామని ఆయన సరిగా మోకరించి కూడా వేయలేడు. మోకాళ్ళ దండ కూడా వేసి ప్రార్థన చేయలేడు. కాబట్టి ఆయన అక్కడ ఉన్న టేబుల్ మీద అట్లా చేయి పెట్టి మోకాళ్ళ దండ వేస్తూ ఉన్నాడు. వేసి ఇక ఆయన కళ్ళెంబడి బాధ వస్తుందనమాట. నాకెవరు సహాయం చేసేవాళ్ళు, యేసుప్రభు కూడా నాతో మాట్లాడలేదు. ఈయన జీవించి ఉన్న దేవుడు, నిజమైన దేవుడు అన్నారు, కానీ ఈయన నాతో ఏం మాట్లాడలేదని చివరికి ఈయన ఏం చేస్తున్నాడంటే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. వెళ్ళిపోదామని కళ్ళు మూసుకొని ఇట్లా అన్నప్పుడు, ఆయన పేరు మోహన్ అనమాట. చూసుకొని అట్లా ఉంటే ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు, ఆయన ఎప్పుడైతే అలా ఉన్నాడో వెంటనే ఆయనకి కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన చెప్పిన సాక్ష్యం అండి నాకు ఇది. ఆయన వచ్చి యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చి 2